ఇప్పుడు మీరు డిఫరెంట్ లొకేషన్స్ అన్నమాట అన్నారు కదా, అంటే మీరు కథ రాసుకున్న దానిలో ఆ లొకేషన్స్ అవసరం అయ్యాయా? బ్యాక్ డ్రాప్స్ గ్రాండ్ ఇయర్ కోసం? నో గ్రాండ్ ఇయర్స్ కోసం మేము వెళ్ళింది ఏమి ఫారెన్ లొకేషన్ లో కాదు. నాట్ దట్ వే, అంటే డిఫరెంట్ స్టోరీ ప్రకారం తిరుపతి అండ్ వేరే బ్యాక్ డ్రాప్ కూడా ఉంటుంది. ఆ వేరే బ్యాక్ డ్రాప్ కోసం 2 లొకేషన్స్కి వెళ్ళాం అన్నమాట. అంటే హీరోయిన్ బ్యాక్ డ్రాప్ ఇంకా చెప్పలేరు. ఓకే, కానీ ఈ సినిమాకి సంబంధించినంత వరకు ఏదో మీరు మంగళవారంలో సీతాకోకచిలుకలు ఆలోచనలు ప్యాషనేట్ అలాగా సీతాకోకచిలుకలను ఎగరేశారు చూడండి ఒక షాట్ లో. అలాగే ఇప్పుడు అభిమానులందరి తాలూకా మొత్తం అంటే సూపర్ స్టార్ గారి అభిమానులు కానివ్వండి, మహేష్ గారి అభిమానులు, జనరల్ ఆడియన్స్ ఆల్సో, కృష్ణ గారి ఫ్యామిలీ నుంచి మహేష్ బాబు తర్వాత వస్తున్న హీరో కాబట్టి దేర్ ఈస్ అన్ వెరీ ఇంటెన్సిఫైడ్ ఎక్స్పెక్టేషన్ ఈ సినిమా మీద ఉన్నది. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. మీరు ఇచ్చిన ఇంటర్వ్యూస్లో కింద కామెంట్లు చూస్తే అసలు భూపతి రాజా మహేష్ భూపతి కోసం ఫస్ట్ డే మేము సినిమాకి వెళ్ళిపోతాం అనే కామెంట్లు కూడా నేను చదివాను అక్కడక్కడ. సో దీన్ని మీరు ఎట్లా తీసుకుంటారండి? ట్రీట్ ఇట్ ఎవ్రీ మూవీ ఏదో అంటే నా మూవీస్ కోసం వెయిట్ చేసే కొంతమంది ఆడియన్స్ అయినా ఉన్నారు నాకు తెలుసు. అయినో అంటే నేను ఏం చెప్తానంటే డెఫినెట్లీ నేను అన్ని ఇంటర్వ్యూలో కూడా అదే చెప్తున్నాను. ఇది సెంటర్ పాయింట్ కొత్తగా ఉండదు, కానీ కొత్తగా ఉండదు అంటే కొత్తదేం కాదు, కానీ కంప్లీట్ ట్రీట్మెంట్ కొత్తగా ఉంటుంది. కంప్లీట్ ట్రీట్మెంట్, ఎవ్రీ సీన్, సాంగ్స్, ఫైట్స్, సిచ్యువేషన్స్, క్యారెక్టరైజేషన్స్, డైలాగ్స్, సీన్ కంటెంట్, లొకేషన్స్ అన్నీ కొత్తగా ఉంటాయండి మొత్తం అంతా. అండ్ ట్రీట్మెంట్ కొత్తగా ఉంటుంది, ఎమోషన్స్ అదిరిపోతాయి మీకు. అంటే వేస్ట్ క్యారెక్టర్ అనేది అసలు స్క్రీన్ మీదకి రాదు సినిమాలో. ఎవ్రీ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉంటుంది సినిమాలో. చాలా బాగుంటుందండి సినిమా. ఇది మీరు ఇలా చాలా బాగుంటుంది అన్నమాట మీకు ఎంత అది ఛాలెంజింగ్ అనిపించట్లేదా మాట? అనిపించదు అంటే ఆల్రెడీ నేను చూసి ఆల్రెడీ ఫ్రెండ్స్ కూడా నాకు తెలుసు కాబట్టి మెయిన్ చాలా ఎంజాయ్ చేస్తారు ఆ పేరుని, జయకృష్ణని, వాళ్ళ ఇన్నోసెన్స్ని స్క్రీన్ మీద, రాషా తడానీని కానీ చాలా ఎంజాయ్ చేస్తారు స్క్రీన్ మీద. అందులో చిన్న రియలిస్టిక్ స్పేస్లో ఉంటుంది సినిమా. సో బాగా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు అనుకుంటున్నాను. మీరు చాలా 2-3 చోట్ల మీరు ప్రెస్ మీట్లో కానీ ఇంకో చోట కానీ ఈ రియలిస్టిక్ స్పేస్ అన్న మాట వాడుతున్నారు. ఎందుకు నేను వాట్ డస్ ఇట్ రియల్లీ ఆర్ యాక్చువల్లీ ఇంప్లాయిడ్? అంటే రియలిస్టిక్ స్పేస్ అనేది కంప్లీట్ మీకు దేన్ని బేస్ చేసుకుని వస్తుందంటే, ఒకటి మనం పెట్టిన షార్ట్ కంపోజిషన్ దగ్గర నుంచి, బ్యాక్గ్రౌండ్ దగ్గర నుంచి, మ్యూజిక్ దగ్గర నుంచి, క్యారెక్టర్ బిహేవ్ చేసే విధానం దగ్గర నుంచి, ఇవన్నిటిలోనూ ఉంటుందండి. ఓకేనా? అది తీసే విధానాన్ని బట్టి ఉంటుంది. కమర్షియల్ రియలిస్టిక్ అనేది ఎందుకు ఉంటుందంటే క్యారెక్టర్ బిహేవ్ చేయడం ఉంటుంది చూసారా, అది ఆర్టిఫిషియాలిటీ ఉండదు. చాలా న్యాచురల్గా మాట్లాడుకోవడం, చిన్న ఒక క్యారెక్టర్ తప్ప మిగతావన్నీ కూడా. అండ్ మీకు లొకేషన్ వైజ్గా కానివ్వండి, సెట్స్లో ఉండవు. అండ్ మేము చాలా ట్రాఫిక్లో రోడ్ల మీద సీన్లు తీసాం. మీకు ఎలా ఉంటుందంటే సినిమా అనేది మీకు తెలుసు కదా, కొంచెం ఒక ఏమంటారు సెట్స్ అనేసరికి చిన్న ఆర్టిఫిషియాలిటీ వస్తుంది. కానీ నేను తీసింది మీకు రేపు చూస్తే అనిపిస్తుంది, అమ్మ ఎలా తీసారు వీళ్ళు రోడ్ల మీద ట్రాఫిక్లో, ఏదో జనాలు మనం మాట్లాడుకున్నట్టు, లేకపోతే ఏదో మనం నిజంగా జరుగుతున్నట్టు ఉంది. మీకు అర్థమైందని. మేము తిరుపతి లాంటి ప్లేస్ లో అసలు 1,00,000 మంది వచ్చి వెళ్ళే ఫ్లోటింగ్ ఉండే టౌన్ లో మేము ఆల్మోస్ట్ 40 రోజులు షూటింగ్ చేసామంటే అసలు మీరు నిజంగా ఒరిజినల్ సెంటర్లో ఒక మనిషిని కొట్టడం కానివ్వండి, లేకపోతే చంపే సీన్లు కానివ్వండి, లేకపోతే చేజింగ్ సీన్స్ కానివ్వండి, ఫైట్ సీన్స్ కానివ్వండి, నిజంగా జరుగుతున్నట్టుంటాయి. చాలా రియల్ గా జరుగుతున్నట్టు ఉంటది. మీరు దీన్ని ఆర్టికులేట్ చేశారా లేకపోతే ఒరిజినల్ ట్రాఫిక్ లోనే తీసారా? నేను ఒరిజినల్ లొకేషన్స్ లోనే అక్కడ అంటే మేము అంతా సెట్ చేసుకుని అంత ఒరిజినల్ లొకేషన్ లోనే తీసాను నేను తిరుపతిలో. సో దానివల్ల ఏమవుతుందంటే చూసేవాడికి ఫీల్ అవుతాడు, అంటే ఒక ఆర్టిఫిషియాలిటీ అనేది అనిపించదు.
ఇక మీదేదో నిజంగా జరుగుతున్న ఆ ఫీల్ ఆడియన్ తీసుకెళ్ళడమే కదా ఎగ్జాక్ట్ మన పని. సో అది ఖచ్చితంగా ఈ సినిమాలో వర్కౌట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అందుకే నేను రియలిస్టిక్ స్పేస్ అంటున్నాను కొంచెం. అండ్ సేమ్ టైం కమర్షియల్ సినిమా, కమర్షియల్ స్టోరీని నేను నా స్టైల్లో తీసా. ఓకేనా, నా స్టైల్ అంటే ఇప్పుడు RX-100 ఉంది. అదే మీరు నా స్టైల్ అండంలోనే అసలు మొత్తం అంతా ఉంది. నా స్టైల్ అన్న దాని గురించి ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది అనమాట. ఇప్పుడు రెగ్యులర్ కమర్షియల్ స్టోరీ అంటున్నారు. లేదంటే మేకింగ్ వేరు, స్టోరీ వేరు. ఎప్పుడు కూడా మీరు ఇది వరకంటే స్టోరీ రైటర్లు సెపరేట్ గా ఉండేవారు, డైరెక్షన్ చేస్తారు. ఇప్పుడు అందరూ చాలా మంది మేమే అంటే డైరెక్టర్లే స్టోరీలు రాసుకుంటున్నారు కాబట్టి. దాసనండి దగ్గర నుంచి అవును. సో స్టోరీ వేరు ఎప్పుడు, డైరెక్షన్ వేరు అని ఎప్పుడు. స్క్రీన్ ప్లే కూడా వేరు, స్క్రీన్ ప్లే వేరు, స్టోరీ వేరు, డైరెక్షన్ వేరు. మామూలుగా విభజించుకుంటే ఆ మూడు వేరు. అండ్ రైటర్ డైరెక్టర్స్ వేరు, డైరెక్టర్స్ వేరు. చాలా తేడా ఉంటుంది మీకు రైటర్ డైరెక్టర్స్ కి కూడా. నేనేమంటానంటే స్టోరీ అయితే కమర్షియల్ స్టోరీ ఓకే, అన్నీ ఉంటాయి. మా దాంట్లో 6 సాంగ్లు ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, ఓకే, ఇంకా చెప్పాలంటే ట్విస్ట్స్ ఉన్నాయి కొన్ని, ఓకేనా. నేను వాటిని కమర్షియల్ హంగులు అంటున్నా. నేను మీకు అర్థమైంది. మేకింగ్ మరి నా స్టైల్, నా సైన్ ఉంటుంది అంటున్నా నేను. ఆ చిన్న రియలిస్టిక్ స్పేస్ లో ఉంటది సినిమా.